అందరూ ఎలా ఉన్నారు? ఇవాళ సాయంత్రానికి స్నాక్స్ కింద పాప్కార్న్ వండుతున్నానండి. మొన్న ఆల్రెడీ మా షార్ట్లో ఒకటి వండాను పాప్కార్న్. అదేమో ప్యాకెట్ పాప్కార్న్ అండి, ఇదేమో ఒరిజినల్ది. దీంట్లో అసలు ఏమి వేయకుండా ఇస్తాడు. ఆయిల్, ఉప్పు, కారం అన్నీ కూడా మనమే వేసుకోవాలి. ఇప్పుడు ఇది ఎలా ప్రిపేర్ చేయాలో చూద్దాము. ఇలా ఒక ప్యాన్ పెట్టుకోవాలండి, దలసరిగా ఉన్నది. దీంట్లో కొద్దిగా ఆయిల్ వేసుకుందాం. ఆయిల్ వేసి దీంట్లో కొద్దిగా పసుపు కూడా వేసుకుందామండి. కొద్దిగా పసుపు, కొంచెం ఆయిల్ హీట్ ఎక్కనిద్దాం. హీట్ ఎక్కిందండి ఆయిల్. ఇలా పెద్ద గుప్పెడు తీసుకుని వేసుకుందామండి దీంట్లోకి. ఇంకొన్ని పడతాయి, నాది కొంచెం పెద్దగా ఉన్నది గిన్నె, ఇంకొన్ని పడతాయి వేసుకుంటున్నాను. కొంచెం ఫ్రై అవనివ్వాలండి, దీన్ని ఫ్రై అవనిద్దాం. ఏగుతున్నాయండి ఇవి. ఇంకొక నిమిషం వేపుకుంటే అప్పుడు మూత పెట్టుకోవాలి. అప్పుడు మనకు పాప్కార్న్ రెడీ అవుతుంది. ఏగుతం స్టార్ట్ అయినాయండి, మూత పెట్టేసుకుందాం. పాప్కార్న్ రెడీ అవుతుంది, మూత పెట్టేసుకుందాం. అదో సౌండ్ వినిపిస్తుందండి, పాప్కార్న్ మనకు రెడీ అవుతుంది. మంచి స్మెల్ కూడా వస్తుందండి పాప్కార్న్ది. పాప్కార్న్ రెడీ అయ్యిందండి, సౌండ్ తగ్గింది, ఇంకా వస్తూనే ఉన్నాయి. మూత తీసి చూద్దాం. అదిగో రెడీ అయినాయండి. మనం వేసిన పాప్కార్న్ అంతా కూడా ఎంత బాగా వచ్చిందో చూడండి, చాలా బాగా వచ్చింది. ప్యాకెట్ కన్నా నాకు ఇదే బెటర్ అనిపిస్తుంది. స్మెల్ కూడా భలే వస్తుందండి. ఇది కొంచెం వేడిగా ఉండగానే ఒక గిన్నెలోకి ట్రాన్స్ఫర్ చేసుకుందామండి మనం దీన్ని. చాలా బాగా అయినాయండి పాప్కార్న్. దీంట్లోకి ఇప్పుడు మనం ఉప్పు కారం వేసుకుందామండి. ఏమి ఇవ్వలేదు కదా, ఆయిల్ వేసుకున్నాను. ఇప్పుడు ఉప్పు కారం వేసుకుని వేడి మీద వేసేసుకోవాలండి, అప్పుడే అంటుకుంటాయి దీనికి బాగాని. ఇలాగ మనం ఉప్పు కారం వేసుకున్నాక బాగా అన్నిటికీ పట్టుకునేలాగా కలుపుకోవాలండి. ఇలాగా మన పాప్కార్న్ అయితే రెడీ అయిపోయిందండి. మామూలు బయట అమ్మే ప్యాకెట్ పాప్కార్న్ కన్నా ఇలాంటి ఒరిజినల్ పాప్కార్న్ టేస్ట్ బాగున్నది, ఎక్కువగా కూడా వచ్చింది. థ్యాంక్ యూ. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.